నమస్కారం. జేఎన్ఎన్వైసీ గురించి తెలుసుకుందాం. జేఎన్ఎన్వైసీ అంటే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ యూత్ సెంటర్. దీని గురించి మనకు తెలియజేయడానికి శ్రీ కీర్తి శేఖర్ గారు మన స్టూడియోకి ఇచ్చేశారు. దీనిలో అన్ని రకాల కంప్యూటర్ కోర్సెస్ కి ట్రైనింగ్ ఇస్తున్నారండి. అంతేకాకుండా టీపీటీటీసీ మరియు హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ పై కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. వీటి గురించిన మరిన్ని వివరాలు మనం తెలియజేయడానికి కీర్తి శేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం. కీర్తి శేఖర్ గారు నమస్కారం. ముందుగా మీ స్వస్థలం, మీరేం చదువుకున్నారు, ఇంతకు ముందు మీరు ఎక్కడ పనిచేశారు, వీటి గురించి మీ డీటెయిల్స్ మాకు తెలియజేయండి. మాది కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం లద్నాపూర్ గ్రామం అండి. గోదావరిఖండ్ దగ్గర ఉంటుంది. నేను గ్రామం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో నా క్వాలిఫికేషన్ వచ్చి నేను డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ చేసి తర్వాత డిగ్రీ చేసి ఎంబీఏ కంప్లీట్ చేశాను. తర్వాత యూనివర్సల్ సొల్యూషన్స్ అనే జేఎన్ఎన్వైస్ అనుబంధ సంస్థను స్థాపించానండి. మీరు ఓన్ గా ఈ జేఎన్ఎన్వై అనుబంధ సంస్థను స్థాపించడానికి కారణం ఏంటండి? నేను ప్రైవేట్ గా ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను, యూనివర్సల్ సొల్యూషన్స్ అని. అందులో కంప్యూటర్స్ ట్రైనింగ్ ఇస్తున్నాను. కానీ గవర్నమెంట్ అనుబంధ సంస్థగా ఉండి గవర్నమెంట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇంకా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో నేను జేఎన్ఎన్వైస్ అనుబంధ సంస్థను తీసుకున్నానండి. ఇందులో కంప్యూటర్ కోర్సులలో పీజీడీసీఏ, డీసీఏ, మల్టీమీడియా, వెబ్ డిజైనింగ్, అకౌంటింగ్ ప్యాకేజ్ తదితర కోర్సులు మేము హార్డ్వేర్ నెట్వర్కింగ్ లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. దాంతోపాటు ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులలో జేఎన్ఎన్వైస్ అనుబంధ సంస్థగా యూనివర్సల్ సొల్యూషన్స్ దిల్సుఖ్నగర్ లో మేము రన్ చేస్తున్నామండి. మీరు అన్ని రకాల కంప్యూటర్ కోర్సెస్ రన్ చేస్తున్నారని చెప్పారు కదా, వాటిలో బాగా డిమాండ్ ఉన్న కోర్స్ ఏదండి? ఇది ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్. ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ చేయడం వల్ల స్కూల్స్ లలో ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా 6 months 1 year కోర్స్ లాగా కంప్యూటర్ ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ 1 year కోర్సు, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ 6 months కోర్సుగా మేము రన్ చేస్తున్నాము. ఎక్కువగా మహిళలే ఎక్కువ దీనికి నేర్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రైవేట్ స్కూళ్లలో మామూలుగా మానిటరీ స్కూల్స్, ప్రైవేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ లలో మంచి వేతనాలతో ఇది కూడా వాళ్లకు ఉపయోగపడుతుందండి. అంటే క్వాలిఫికేషన్ ఏమి ఉండాలండి దీనికి? క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలండి. ఇంటర్ ఉండాలి. డిగ్రీ ఉంటే ఇంకా బెటర్ అండి. అందరికీ బీఈడీ చేసే అంత అది లేని వాళ్ళకి ఈ ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ అనేది మంచి కోర్స్ అని నేను భావిస్తున్నానండి. అంటే ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి? ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో ఉద్యోగం అంటే కష్టం కదా, ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? మినిమం క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ అండి. డిగ్రీ ఉంటే ఇంకా మంచిదని చెప్పి మీకు చెప్పాను ఇంతకుముందు. దానికి ఇప్పుడు స్కూల్స్ లలో మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీషు ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే ఈ ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి 3 years నుంచి 9 years వరకు పిల్లలకి, ఫస్ట్ క్లాస్ నుంచి నర్సరీ నుంచి 7th class పిల్లల వరకు ఈ సబ్జెక్ట్ చెప్పడానికి మేము చైల్డ్ సైకాలజీ, చైల్డ్ మెంటాలిటీ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళకు సంబంధించిన అవగాహనతోని నేర్పించడానికి ఈ కోర్స్ చాలా ఉపయోగపడుతుందండి. ఇది స్వయం ఉపాధిగా కూడా ఉపయోగపడుతుంది కదండి? ఇది స్వయం ఉపాధిగా కూడా ఉపయోగపడుతుంది. ప్రైవేట్ గా మా ఇన్స్టిట్యూషన్ నుంచి నేర్చుకుని గత 8 సంవత్సరాల నుంచి మేము యూనివర్సల్ సొల్యూషన్స్ జేఎన్ఎన్వైస్ అనుబంధ సంస్థ రన్ చేస్తున్నాము. అందులో చాలా మంది ప్రైవేట్ స్కూల్స్ పెట్టి ఓన్ గా రన్ చేస్తున్న వాళ్ళు కూడా మా దగ్గర చాలా మంది ఉన్నారండి. అంటే ఎటువంటి అవగాహన పిల్లల గురించి లేని వాళ్ళు పెట్టేదానికంటే ఇటువంటి ట్రైనింగ్స్ తీసుకుని కేర్ సెంటర్స్ అవి రన్ చేస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? కరెక్ట్ అండి. అంటే ఈ కంప్యూటర్ కోర్సెస్ అన్ని నేర్చుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కదండి. వీళ్ళలో SC ST వాళ్ళు కానీ లేకపోతే పూర్ పీపుల్ కానీ ఏమైనా రాయితీలు కల్పిస్తున్నారా మీరు? అవునండి, మేము జేఎన్ఎన్వైస్ అనుబంధ సంస్థగా ఉండి మేము 30 to 50% వరకు SC ST BC మైనారిటీ మహిళలకు కూడా రిజర్వేషన్ కింద ప్రొవైడ్ చేస్తున్నాము. సో అది చేయడం వల్ల వాళ్ళకు ఎక్కువ ఫీజు అనేది ఏర్పడకుంటుంటుంది. ఈ ఫీజులు వచ్చి 1000 నుంచి వెళ్ళి 3500 వరకు ఉంటాయండి. ఈ కోర్స్ ఫీజులు నేను ఏదైతే కంప్యూటర్స్ గురించి చెప్పాను మీకు. అతి తక్కువ ఫీజులో నేర్పించే ఇన్స్టిట్యూషన్స్ అంటే మాలాంటి జేఎన్ఎన్వైస్ అనుబంధ సంస్థలు, యూనివర్సల్ సొల్యూషన్స్ మా సెంటర్లు మేము రన్ చేస్తున్నామండి. ఎంతవరకు రాయితీ కల్పిస్తున్నారండి మీరు? 30, 40, 50% మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. అంటే ఇన్ని కోర్సెస్ రన్ చేస్తున్నారంటే దీని వెనుక మీ కృషి పట్టుదల చాలా ఎక్కువగా ఉందని అర్థమవుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి. తర్వాత మీ ఫ్యాకల్టీ ఎట్లా ఉన్నారండి? నా దగ్గర ఇప్పుడు వచ్చి ఫ్యాకల్టీ మెంబర్స్ 32 అండి. 40 కంప్యూటర్స్ ఉన్నాయండి. అన్ని పరిపూర్ణమైన ఫ్యాకల్టీ మెంబర్స్ చేత నేను శిక్షణ ఇప్పిస్తున్నాను. కాబట్టి ఈ 8 సంవత్సరాల నుంచి నేను ఒక్కడనే కాకుండా ఇంతమంది కృషి వల్లనే ఇవాళ నేను ఇన్స్టిట్యూషన్
సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి కారణం జరుగుతుంది. తర్వాత మా దగ్గర ఉన్న శిక్షకులు కూడా చాలా మంచిగా సబ్జెక్ట్ ఇస్తారు. దాంతో పాటు బయట ఉన్న ఆపర్చునిటీస్ ను కూడా వారికి స్టూడెంట్స్ కి ఎప్పటికప్పుడు అప్ టు డేట్ చేపిస్తారండి. స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు మా దగ్గర 300 నుంచి 380 మెంబర్స్ ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్నారండి. వారందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీరు ఈ సెంటర్స్ ఇంకెక్కడైనా పెట్టారండి మీవి? మా ఆంధ్రప్రదేశ్ లో చాలా సెంటర్స్ ఉన్నాయండి. 200 సెంటర్స్ వరకు ఉన్నాయి. నా అలాగే యూనివర్సల్ సొల్యూషన్ అనుబంధ సంస్థ ఎలా తీసుకున్నాను అలాగే చాలా అనుబంధ సంస్థలు JNNYS నుంచి అఫిలియేషన్ తీసుకొని మంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాయండి. ఇవే కాకుండా ఇంకా మిగిలిన కోర్సెస్ ఏమైనా చేస్తున్నారు? ఫ్యూచర్ లో ఇంకా ఏమైనా పెట్టాలనుకుంటున్నారా మీరు? మేము ఇంకా ఈ కంప్యూటర్స్ తో పాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ అండ్ ఈ హోటల్ మేనేజ్మెంట్ 3 years కోర్సు కూడా మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. బాగా డిమాండ్ ఉన్న కోర్సు హోటల్ మేనేజ్మెంట్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, మల్టీమీడియా అండ్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్. ఈ ఫీల్డ్ లో ఇంకా బాగా డెవలప్ చేసి ఇప్పటి వరకు మా దాదాపు ఒక 1000s ఆఫ్ స్టూడెంట్స్ మేము మా ఇన్స్టిట్యూషన్ నుంచి మంచి జాబ్స్ ప్రొవైడ్ చేసినామనే సాటిస్ఫాక్షన్ మాకుందండి. ఈ సెంటర్స్ ని ఇంకా ఇన్ని చోట్ల స్థాపించారంటున్నారు కదా, ఫ్యాకల్టీ ఇంతే ఉందండి ఇంకా డెవలప్మెంట్? అంటే ఫ్యాకల్టీ మెంబర్స్ వారి ఉద్దేశాలను బట్టి చేస్తున్నారండి. చాలా సంతోషం అండి. మేము కోరగానే మా స్టూడియోకి ఇచ్చేసి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. విన్నారు కదండి కీర్తిశేఖర్ గారు కంప్యూటర్ కోర్సెస్ గురించి, తర్వాత PPTTC గురించి, హోటల్ మేనేజ్మెంట్ గురించి మనకి చక్కటి విషయాలు తెలియజేశారు కదా. ఎటువంటి పీజీ కోర్స్ చేసినా సరే ఏదో ఒక టెక్నికల్ కోర్స్ లేనిదే జాబ్ ఈ రోజుల్లో రావట్లేదండి. మరి మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తాను.